ఏపీలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతున్న వేళ టాలీవుడ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరు ఆసక్తికరంగా మారింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తెలుగు సినిమా నిర్మాతలు కొందరు భేటీ కాగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్ భేటీ అయ్యారు. ప్రొడ్యూసర్లు ఏపీ మంత్రి వద్దకు, కార్మికులు తెలంగాణ మంత్రితో భేటీ అయితే సినీ రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తిగా మారింది. హైదరాబాద్లోని సెక్రటరియేట్లో మంత్రి కోమటిరెడ్డితో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు. ఆ మేరకు కలిశారని తెలిపారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. ఇదే విషయాన్ని మంత్రులు కందుల దుర్గేష్తో భేటీపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. సినీ కార్మికుల సమ్మెతో ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సినీ రంగాన్ని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలని మంత్రిని కోరినట్లుగా వెల్లడించారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి సమస్యలను వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతున్న వేళ టాలీవుడ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరు ఆసక్తికరంగా మారింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో తెలుగు సినిమా నిర్మాతలు కొందరు భేటీ కాగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్ భేటీ అయ్యింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు లైవ్ ద్వారా. అశోక్, చెప్పండి, ఇద్దరు మంత్రులతో, ఒకళ్ళు ఆంధ్ర మంత్రితో, ఇంకొకళ్ళు తెలంగాణ మంత్రితో భేటీ అవ్వడానికి కారణం ఏంటి? నిర్మాతలేమో ఆంధ్ర మంత్రితో భేటీ అవ్వటం, అదేవిధంగా కార్మికులు ఇక్కడ భేటీ అవ్వడాన్ని ఏ రకంగా చూడాలంటారు? టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ అయ్యి దాదాపు ఈరోజు 8వ రోజు అవుతుంది. అయినా ఇప్పటికి కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్స్ బంద్ అయ్యాయి. అంటే ఈ ఇష్యూకి తెరపడేటువంటి అవకాశం ప్రస్తుతానికి ఏం కల్పించట్లేదు. అయితే ఫైనల్గా ఇటు సినిమా నిర్మాతలు కానీ, ఫెడరేషన్ నాయకులు కానీ, ఇరు రాష్ట్రాల మంత్రులను కూడా కలవడం జరిగింది. ఈరోజు కొంతమంది నిర్మాతలు రెండు టీమ్స్గా విడిపోయి నిర్మాతలు, ఒకరు కందుల దుర్గేష్ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని, అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొంతమంది నిర్మాతలు కలవడం జరిగింది. ముఖ్యంగా
ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను వాళ్ళు ఆరా తీయడం జరిగింది. అయితే కందుల దుర్గేష్తో మాట్లాడిన విషయం ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను ఒక ప్రత్యేక ఇండస్ట్రీగా గుర్తించాలి, సినిమాకి సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలను చేయాలన్నారు. అయితే అదే సందర్భంలో వచ్చినటువంటి ఈ షూటింగ్స్ల బంద్ విషయంలో మీరు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. షూటింగ్ మీకు ఏదైనా అవసరమైతే మేము ప్రభుత్వం నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము. ఎవరైనా స్టూడియోలు కట్టుకోవాలనుకుంటే స్టూడియోలు కానీ డబ్బింగ్ స్టూడియో, రికార్డింగ్ స్టూడియోలు కూడా ఇక్కడ నిర్మించాలనుకుంటే ఏపీలో మేము స్వాగతిస్తాం. మీకు ఎటువంటి కావాలని ఇస్తాం. కార్మికులకు ఇళ్ల స్థలాలైనా మేము కేటాయిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ప్రపోజల్తో రండి, ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక కార్మికుల సమస్య వచ్చినప్పుడు మీరు మాత్రమే పరిష్కరించుకోవాలని ఒక మాటగా చెప్పారని చెప్పారు. అయితే ముఖ్యంగా ప్రధాన చర్చ అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కలవడం జరిగింది. అయితే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన విషయం ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్తో పాటు ముఖ్యంగా ఆయన పర్టికులర్గా ఆయన దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ షూటింగ్స్లు బంద్ అయ్యాయి, ఎందుకు కారణం వాటి గురించి అని చెప్పేసి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు సమక్షంలో జరిగినటువంటి ఈ మీటింగ్లో ఆయన ముఖ్యంగా చెప్పిందంటే షూటింగ్స్ బంద్ చేయడం కాదు అని, కార్మికులకు కూడా మీరు పెంచండి, వారి డిమాండ్లు పరిష్కరించుకోండి. షూటింగ్లు బంద్ అవ్వడం వల్ల మీకు ఇండస్ట్రీకి మెయిల్ చేసే విషయం కాదు, మీరు నష్టపోతారు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. రైట్ అశోక్, అయితే ప్రధానంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఏపీకి రండి, మీకు డెవలప్మెంట్కి సంబంధించి ఎన్నో అవకాశాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్తున్న వేళ ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ అంచెలంచెలుగా కొంత భాగం ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతానికైతే ఇప్పుడు అన్నడ పరిస్థితి లేదు. కాకపోతే ఇండస్ట్రీ ఎప్పటి నుంచో మొదటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇండస్ట్రీకి మాత్రం అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపడానికి కారణాలు ఏంటంటే స్టూడియోలు కావచ్చు, అంటే మనం ఈ నిర్మాణం ఇక్కడ స్టూడియోలు అంటే చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు స్టూడియోలు కావచ్చు, కార్మికులకు స్థిర నివాసాలు కూడా హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ ఏర్పరచుకున్నారు. దాదాపు ఇక్కడే స్థిర నివాసాలు ఉన్నాయి, స్టూడియోలు ఉన్నాయి. స్థిరమైనటువంటి స్టూడియోలు ఉండడం వల్ల ఒక్కసారిగా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన విషయమే. అయితే దానికి మాత్రం ఖచ్చితంగా నిర్మాతలు చెప్తున్నది అంటే ఇండస్ట్రీ సినిమా ఎక్కువ అయిపోయింది, అంటే దాని పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయింది కాబట్టి మనకు అన్ని చోట్ల షూటింగ్లు చేసుకోవడానికి ఇప్పుడు అక్కడ కోనసీమ సముద్రానికి సంబంధించిన సీన్లు చేయాలన్నా, కోనసీమ ప్రాంతం అందమైన గ్రామీణ ప్రాంతం చేయాలంటే ఆంధ్రాకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అక్కడ షూటింగ్లు చేసుకోవాలి కాబట్టి అక్కడ స్టూడియోలు ఉండాలి, అక్కడే ఉండాలి చెప్పారు. దానికి సంబంధంలోనే ఛాంబర్లు కానీ, ఫిలిం ఛాంబర్లు, ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన అన్ని ఆఫీసులు అక్కడే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడిప్పుడే అన్నీ ఉన్నాయి. అయితే వ్యక్తులు మాత్రం వెళ్ళలేదు, షూటింగ్స్కి మాత్రం వెళ్తున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, అక్కడే షెడ్యూల్స్ చేసుకొని షూటింగ్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ స్టూడియోలు అంటూ ప్రత్యేకంగా లేవు. వైజాగ్లో ఒక రామానాయుడు స్టూడియో ఉంది, అది కూడా ప్రస్తుతానికి అది అక్కడ లేదని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం మాత్రం స్టూడియోలు కట్టుకోవడానికి ఉంది. ఇండస్ట్రీ చిన్నగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు కావచ్చు కానీ ఇప్పుడు మాత్రం బీజం ఈ ఏడాది అంటే ఈ పవన్ కళ్యాణ్ ఉన్న టర్మ్లోనే అది జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అశోక్.